వెంటనే కేటాయించాలి. గొడవ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులను వెంటనే కేటాయించాలి. గొడవ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులను వెంటనే ప్రారంభించాలి. గొడవ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనిని 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 వెంటనే. విజయవాడ గుణదలలో ఫ్లైఓవర్ బ్రిడ్జికి శిలాఫలకం వేసి 15 ఏళ్లు అయ్యింది. మొండి గోడలే మిగిలినాయి. ఇది తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు, శాసనసభ్యుల యొక్క అసమర్థతకి అవి అద్దం పడతా ఉన్నాయి. హైదరాబాద్ లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు? విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి 3 ప్రభుత్వాలు మారినాయి. 5 ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, ఎంపీలు మారారు, కార్పొరేటర్లు మారారు. కానీ దిక్కు మొక్కు లేదు. లక్షల మంది జనం నరక యాతన పడుతున్నారు. రోజు ట్రాఫిక్ గంటల తరబడి ఆగిపోతా ఉంది. స్కూళ్లకు వెళ్లలేరు, కాలేజీలకు వెళ్లలేరు. సొంత స్థలాలుండి ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారు. సొంత ఇల్లున్నోళ్లు అద్దెకెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఎంతకాలం ఈ నరకయాతన పడాలి? ఇవాళ తెలుగుదేశం, వైసీపీలు చెప్తున్నారు, మమ్మల్ని ఎన్నుకోండి, బాగు చేసేస్తాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం, 4 రాజధానులు, 3 రాజధానులు, 1 రాజధాని పోటీ పడుతున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో లేదా? ఈ బ్రిడ్జి కట్టడం మీకు చేత కాదా? నిన్నటి వరకు ఇదిగో కోర్టు కేసులు అది ఇదని హడావుడి చేశారు. ఇవాళ అంతా అయిపోయింది. డబ్బులు ఇవ్వట్ల. ఢిల్లీలో కాగితం ఇచ్చి వచ్చారు. కేంద్రంలో ఉన్నటువంటివి బీజేపీ ఏం చేసింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, వైసీపీలు ఏం చేశారు? ఇది వాళ్ళ చేతగాని తనానికి నిదర్శనంగా కనపడతా ఉంది. అందుకే విజయవాడ ఒక పాత నగరంలాగా మారిపోయింది. ఎన్నేళ్లైనా ఇలా ఉండటమే. ఇంత తీవ్రమైన వివక్షత, నిర్లక్ష్యం సాగుతా ఉంది. అందుకే విజయవాడను మారుద్దాం అనే నినాదంతో సిపిఎం ఆందోళన చేపట్టాం. ఎన్నికల నోటిఫికేషన్ లోపు కనీసం డబ్బులు ఇవ్వండి, పని ప్రారంభించండి, ఎప్పుడు పూర్తవుతుందో అది చేయమన్నా ఇంతవరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఎన్నికల ప్రచారాల్లో హడావిడిలో నేతలందరూ మునిగిపోయారు. దానికి తోడు కాలువ కట్ల మీద జనం వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని వైసీపీ చెప్పి మోసం చేసింది. అంతకుముందు తెలుగుదేశం బ్యూటిఫికేషన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇళ్లే లేపడానికి కుట్ర పనికే సిపిఎం ఆధ్వర్యంలో జనం తిరగబడ్డారు, పోట్లాడారు, ఇళ్లు ఆగినాయి. కానీ వాటికి ఇప్పటి వరకు 50 ఏళ్లైనా హక్కు పత్రాలు లేవు. కాలువగట్ల మీద పేదవాళ్ళు ఉండకూడదా? కాలువగట్ల మీద హోటళ్లు, స్టార్ హోటళ్లు కట్టారు. అంతేకాదు కళ్యాణ మండపాలు కట్టారు, పోలీస్ స్టేషన్ కట్టారు. కానీ పేదవాడు 50 ఏళ్ల నుంచి ఉంటే పట్టాలు మాత్రం పట్ల వాళ్ళు ఓట్లు వేయడానికి పనికి వస్తారా? పట్టాలకు మాత్రం పనికిరారా? ఏమిటి నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నాం. మరి అదే కాలువగట్ల వాసులకి రాకపోకలు కూడా వీలు లేకుండా చేస్తున్నారు. ఇది దశాబ్దాల క్రితం కట్టిన పాత బ్రిడ్జీలు కూలిపోతున్నాయి. ఇవి రాకపోకలకు వాడుకోకూడదని 15 ఏళ్లు అయింది రిపోర్ట్ ఇచ్చారు ఇంజనీరింగ్ అధికారులు. అయినా రేపు ఏ ప్రమాదం అయినా జరగదు. అయినా ప్రభుత్వాలకు గాని, ఎమ్మెల్యేలకు గాని ఏమీ పట్టట్లా. అందుకే వీళ్ళందరూ ఈ రోజున ఈ పోరాటం సిపిఎం కొనసాగిస్తాం. ఎన్నికల్లో కూడా మా సిపిఎంకు ఒక అవకాశం ఇవ్వండి. సెంట్రల్ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు ఇవ్వండి అవకాశం, ఎన్నుకోండి. రేపు నిధులు సాధిస్తాం, బ్రిడ్జి పూర్తి చేస్తాం. అంతేకాదు కాలువగట్ల వాసులకి పట్టాలు కూడా సాధిస్తాం. మాకు ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోవైపున ఎన్నికల పోరాటంతో పాటు ఈ బ్రిడ్జి పూర్తి చేయడం మీద ప్రజా పోరాటం కూడా మేము కొనసాగుతూ ఉంటుంది. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తాం.